వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు ఊరూరా వాడవాడ వినాయకుడి మండపాలు వెలుస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున పండుగని జరుపుకుంటారు. ఖమ్మం జిల్లాల ఉత్సవ కమిటీలకు పోలీస్ శాఖ నుండి అనుమతి ఖచ్చితంగా ఉండాలని అంటున్నారు. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలంటున్న ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే చాలు ఊరు ఊరు వాడ మండపాలు వెలుస్తాయి. వినాయక చవితి రోజు అందరూ కూడా యువత ఎంతో ఉత్సాహంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. సో ఈ వినాయక చవితి వేడుకల్లో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత మాత్రం పోలీస్ శాఖ ఇదే ప్రధాన పాత్ర ఉంటుంది. సో గణేష్ మండపాలు వెలుస్తున్న నేపథ్యంలో పోలీసు వారు ఉత్సవ కమిటీలకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడుతోంది. ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ వారు ఒక మండపం ఏర్పాటు చేయాలంటే దానికి పోలీస్ అనుమతి కంపల్సరీ అని చెప్పేసి అంటున్నారు ఖమ్మం జిల్లా పోలీసులు. సో ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి సార్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు కొంత పోలీసు వాళ్ళకి కొంత కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే మండపాల వద్ద డీజేలు పెట్టి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, పక్కన వేరే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అసలు వినాయక చవితి మండపాన్ని ఉత్సవ కమిటీ వాళ్ళు ఒక మండపాన్ని ఏర్పాటు చేయాలంటే పోలీస్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోవాలి సార్? ఇప్పుడు మన డీజీ గారి ఆదేశాల మేరకు మరియు సిపి ఆదేశాల మేరకు ఇప్పుడు మండపం ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోనవసరం లేదు. ఆన్లైన్లో ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ అన్నీ ఫిలప్ చేసేస్తే మళ్ళీ వాళ్ళు అక్నాలజ్మెంట్ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అప్రూవ్ చేసేసి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆ ప్రింట్అవుట్ కూడా ఆన్లైన్లోనే తీసుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మండపం వాళ్ళు పోలీస్ స్టేషన్ రాకుండా కూడా సదుపాయంగా వాళ్ళ ఇల్లో కూర్చొని మండపం వాళ్ళు వాళ్ళ మండపంలోనే కూర్చొని అది ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేసేస్తే సరిపోతుంది. పోలీస్ స్టేషన్కి ఎటువంటి పరిస్థితుల్లో రానవసరం లేదు. అక్నాలజ్మెంట్ కూడా వాళ్ళు అక్కడ ఆన్లైన్లోనే తీసుకోగలుగుతారు వాళ్ళు. సార్ ప్రధానంగా వినాయక చవితి పండుగ అంటేనే యువత పెద్ద ఎత్తున కేరింతలు చేస్తున్న పరిస్థితి, డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో కొంత ఆల్కహాల్ కూడా సేవించి యువత దారిని పోయే వాళ్ళ వెంటనే కూడా వాళ్ళని కూడా కొంత ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి. ఈ మధ్య కొంత గంజాయి కేసులు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఇట్లాంటి యువతకు మీరు పోలీస్ శాఖ తరఫున ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు సార్, ఆదేశాలు జారీ చేస్తున్నారు? ఇప్పుడు మనకి ఆ రోజు ఏదైతే ఇమర్షన్ రోజు ఉన్నదో కంపల్సరీ మనము అందరికీ కూడా డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తున్నాము. మనకి ఏమైనా డయల్ 100కి ఫోన్ చేసి ఏదైనా గంజాయి ఉన్నారంటే కూడా మనం ఇప్పుడు కిట్స్ ఉన్నాయి. వాళ్ళు గంజాయి తాగినారా లేదో వాళ్ళు 15 రోజుల లోపల ఎప్పుడు తాగినా కూడా ఆ కిట్స్లో టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ కట్టి రిమాండ్ చేస్తున్నాం. మనం కంపల్సరీ వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. అంటే సార్ కొన్ని ఖమ్మంలో కొన్ని సెంటర్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్న సెంటర్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి పోలీసు వారు వాటిని గుర్తించడం జరిగింది. సో అలాంటి కాంప్లికేటెడ్ సెంటర్స్ ఏమన్నా ఖమ్మం నగరంలో ఉన్నాయంటారు సార్? అంత కాంప్లికేటెడ్ ఏం లేదు. అందరికీ నిన్న మీటింగ్ పెట్టాము. అందరూ సోదరభావంతో చేసుకుంటామని అందరూ కూడా గణేష్ ఉత్సవ కమిటీను, పీస్ కమిటీ, ముస్లిమ్స్ కమిటీ అందరూ కూడా హామీ ఇచ్చారు. మనకి ఇక్కడ ఖమ్మంలో అంతా పీస్ఫుల్గా చేస్తామని చెప్పి అన్నారు. ఆ రోజు ఇమర్షన్ రోజు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి వేరే అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా మేము బటర్ మిల్క్, వాటర్ ఏం కావాలన్నా కూడా మేము కూడా సాయం చేస్తాము. కాలువడ్డు దగ్గర అందరికీ మనం స్నేహపూర్వకంగా జరుపుకుంటామని అందరూ హామీ ఇచ్చారు. అంటే సార్ వినాయక చవితి ఉత్సవ కమిటీలకు కానీ అలాగే మండపాలు తీసుకొచ్చి కూడళ్లలో ప్రధాన కూడళ్లలో పెట్టుకునే దగ్గర కొంత ట్రాఫిక్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఏర్పడుతుంది. ఇట్లాంటి వాటికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు వాళ్ళకి కంపల్సరీ కూడా వాళ్ళకి చెప్పాము, మెయిన్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ చేయరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. వాళ్ళు దానికి ట్రాఫిక్ ఏసీపీ గారు కూడా నిన్న వాళ్ళకి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రోడ్డు బ్లాక్ చేయడానికి లేదు. ఏదైనా ఉంటే జస్ట్ ఒక 2 feet 1 feet వరకు అంటే ఎగ్జామ్షన్ ఇస్తాం, కానీ లేకపోతే ఇయ్యమని చెప్పారు. ఇప్పుడు మనకు కూడా ఎవరైనా మొత్తం రోడ్డు బ్లాక్ చేస్తుంటే మనకి డయల్ 100 కాల్ వస్తే ఇమీడియట్గా ఇప్పుడే మేము ముందు పోయి వాళ్ళకి వేరే ప్లేస్ ఆల్టర్నేటివ్ ప్లేస్ అయినా లేకపోతే ఇంకా దాని స్థలాన్ని కూడా కొద్దిగా కట్ చేసి మేము వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాము. దాని ప్రకారం మేము చర్య తీసుకుంటాం. ఆఖరిగా ఖమ్మం ప్రజలకి మరియు గణేష్ ఉత్సవ కమిటీకి మరియు ఇతర కమ్యూనిటీకి కూడా ఖమ్మం ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరియు గణేష్ ఉత్సవాలు నవరాత్రులు ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి చేస్తున్నాం. చూసారు కదా, పూర్తిగా గణేష్ ఉత్సవ కమిటీలు అలాగే మండపాలు ఏర్పాటు చేసే వాళ్ళకు కూడా పోలీస్ శాఖ నుంచి కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఖమ్మం జిల్లా సిపి. సో పూర్తిగా నిన్న ఉత్సవ కమిటీతో అలాగే
ఇటు మైనారిటీ పెద్దలతో కూడా పూర్తి స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేయొద్దు, అందరూ కూడా సోదర భావంతో భక్తి భావంతో వినాయక చవితి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వారు వాళ్ళకి కీలక ఆదేశాలు జారీ చేయడం అయింది. సో మండపాలు పెట్టే దగ్గర అశ్లీల నృత్యాలు అలాంటివి పెట్టకుండా, డీజే సౌండ్స్ హెవీగా పెట్టకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు చేసుకోవాలన్నారు. అలాగే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నైట్ 10 దాటిన తర్వాత వినాయక మండపాల దగ్గర ఎటువంటి డీజేలు ఉపయోగించరాదని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వారు కీలక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇటు మద్యం సేవించి కానీ గాంజా సేవించి కానీ మండపాల దగ్గర నృత్యాలు వేసి ఇతరులకు ఇబ్బందికరమైన పరిస్థితులు కనుక క్రియేట్ చేసినట్లయితే డైల్ 100కి ఫోన్ చేస్తే వెంటనే అటువంటి వారి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఖమ్మం టౌన్ ఏసీపీ రమామూర్తి సార్ చెప్పడం జరిగింది. సో పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో పండుగని చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వారు ఉత్సవ కమిటీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ ఖమ్మం నుంచి.